ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాడటం నిషేధించడమైంది. ముఖ్యంగా ఈ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు, ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి, లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులకు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే, అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్, ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది. అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది, చాలామంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక అఫీషియల్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఒక పాలసీ రూపొందించు